చింత చింతపండు పులిహోర అండి. ఇది చింతపండు నానబెట్టుకొని తాలింపు నూనె వేసి తాలింపు వేసుకున్నాక చింతపండు రసం వేయాలి. చిక్కగా ఉన్నది వేసుకోవాలి. కొంచెం కొద్దిసేపు ఇలా ఉంచితే ఇలా దగ్గరికి పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం అన్నం వండుకుంటాం కదా, కొంచెం చల్లారిన తర్వాత తాలింపు వేసుకున్న చింతపండు ఉంది కదా, ఇది అన్నంలో కలిపేసేయాలండి. చింతపండుతో చేసిన పులిహోర చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కలిపేస్తున్నానండి. చూడండి, కలిపేస్తే ఈజీగా కలర్ మొత్తం కలిసిపోతుంటుంది. నేను బయట నుంచి పులిహోర పేస్ట్ అలాంటివి ఏం తీసుకురాలేదు, ఇంట్లోనే చేసుకున్నానండి. ఫస్ట్ గ్రేవీ చేసుకున్నాక ఇలా గోకరకాయ బాయిల్ చేసుకున్నానండి. ముందే బాయిల్ చేసుకున్నాక ఇందులో వేసేయాలి. మనకు గ్రేవీకి గ్రేవీ ఉంటుంది, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందే బాయిల్ చేసుకున్నాం కదా గోకరకాయని, గోకరకాయ అంటారు, గోరు చిక్కుడు కూడా అంటాము. చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకైనా రైస్లోకి కూడా బాగుంటుంది. రైస్లో కంటే ఎక్కువగా చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇక్కడ పొమగ్రనేట్ పిల్లల కోసం తీసి ఉంచేసాను. ఇడ్లీ కూడా రెడీ చేసేసానండి. పిల్లలకి బాక్స్లోకి బనానా కూడా తీసి పెట్టాను.